ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పడం జరిగింది. రైతులకు సోలార్ పవర్ అయితే ఇవ్వబోతున్నారు. ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా చూస్తున్నామని, రైతులకి సోలార్ సిస్టమ్ ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి గారు అయితే అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కరెంటు పాత్ర చాలా ముఖ్యమైందని విద్యుత్ సంబంధించి వీరైతే అన్నారన్నమాట. అయితే వ్యవసాయ పంపు సెట్లను నెల రోజుల్లోనే ఇస్తామని ఆయన అయితే తెలిపారు. అంతేకాకుండా మనకి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎందుకంటే రైతులకు సంబంధించి పంటలు పండించడానికి కరెంట్ అయితే మధ్యలో ప్రాబ్లం అయితే తేకూడదు కాబట్టి రైతులకు పంటలతో పాటు పవర్తో కూడా ఆదాయం వచ్చే విధంగా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తున్నామన్నారు. గ్రామాల్లోని ఇండ్లపై కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా రైతులకు ముఖ్యంగా వారికి ఆదాయం పెరిగే విధంగా చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకి తొందరలోనే విధి విధానాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీకు వీడియో రూపంలో నేను తెలియజేస్తాను. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.